తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బొలిసలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీ బొలిసలమ్మ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయ్యప్ప స్వామి పీఠం వారిచే అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ, పట్నాల రాంపండు, కళ్యాణం రామచంద్రరావు, దాట్ల జగన్నాథరావు, నీలం సురేష్, భాస్కర్ తదితరులు సేవలందించారు. కాగా శ్రీదేవి మహంకాళి అమ్మవారి ఉత్సవాల్లో 45 కేజీల శివలింగాకార లడ్డూని 50,000 మేరకు వేలంపాటుతో దక్కించుకున్న పట్నాల రాంపండు, 25 కేజీల లడ్డూని వేలంతో దక్కించుకున్న భాస్కర్లు ఆ ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేశారు. ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న జరిగిన మహంకాళమ్మ ఉత్సవాల ముగింపు సభలో లడ్డు వేలంపాట అమ్మ దయ వల్ల 50,000 రూపాయలు పాడుకోవడం జరిగింది. అది మా తమ్ముడు నిర్వహిస్తున్న బొలిసలమ్మ తల్లి గుడి వద్ద ప్రసాద వితరణలో ఇవ్వడాలని భాగంగా ఈరోజు పాడి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆ ప్రసాదం అందరూ కూడా అమ్మ పూజలు అందుకున్న లడ్డు కాబట్టి ఆ ప్రసాదం అందరికీ అంది ఆ ఇంట్లో ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలతో వదిల్లాలని, అలాగే బొలిసలమ్మ తల్లిని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్య సిరి సంపదలు ఇస్తే తల్లి ఆవిడ. ఎందుకంటే కురిసిన వాళ్ళు కురిసినట్టు ఇచ్చే తల్లి ఆ తల్లి. 2014, 2019లో జరిగిన ఉత్సవాలు మళ్ళీ తిరిగి ఈ 2025లో జరుగుతుంది. మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే అంజిబాబు గారి ఆధ్వర్యంలో ప్రతి గుడి ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధి చెందాలి. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని అయ్యప్ప స్వాములు సుబ్రహ్మణ్య స్వామి గుడిలో పీఠంలో చేసుకున్న అయ్యప్ప స్వాములు, అలాగే ఈ సంవత్సరం కొత్తగా 2024 సంవత్సరం బొలిసలమ్మ గుడి పక్కన గల కార్యాలయం నందు అయ్యప్ప స్వాములు మాల వేసుకుని ఆ స్వాములందరూ కూడా అమ్మవారికి అన్నదాన కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు చేయడం జరుగుతుంది. అది ఆ రోజు ఆ పీఠంలో ఉండడం నా అదృష్టం. అలాగే మా అమ్మగారు పుట్టినరోజు కూడా ఈరోజు. ఆ సందర్భంగా ఆ తల్లికి ఆ లడ్డు భక్తులకి కల్పించిన మా అమ్మగారు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన స్థానిక శాసనసభ్యులు బుల్సెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో ప్రతి శుక్రవారం జరిగి అన్నదానానికి సహకరిస్తున్న భక్తులందరికీ కూడా అమ్మవారి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని, అలాగే ఈ శుక్రవారం నాడు మన పాతూరులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ఇంతకుముందు స్వాములు అక్కడ మాలధారణ చేసినవారు. అలాగే ఈ సంవత్సరం ఇక్కడ మన బొలిసలమ్మ మా మిత్రులు అందరూ కలిసి ఇక్కడ మాలాధారణ చేసుకున్నారు స్వాములు. వాళ్ళందరూ కలిపి ఇవాళ ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి సహకరించారు. వాళ్ళందరికీ కూడా వారి కుటుంబానికి అందరికీ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని, వారి వ్యాపారాలు ఉద్యోగాలు అన్నీ కూడా ఉన్న స్థితిలో ఉండాలని కోరుకుంటూ, అలాగే కొబ్బరి తోటలో వేయించేసి ఉన్న శ్రీ దేవి మహంకాళమ్మవారి జాతర మహోత్సవంలో పూజలు అందుకున్న లడ్డూని మా మిత్రులు అన్నికన్నా మా అన్నయ్య పట్నాల రాంపండు గారు అక్కడ అమ్మవారి లడ్డూని పాడుకుని ప్రసాదం పాడుకుని దాన్ని మన బొలిసలమ్మవారి ఆలయంలో శుక్రవారం నాడు ఇక్కడ ప్రసాద వితరణ కింద చేస్తున్నారు. వారికి కూడా అమ్మవారి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని. ఎప్పుడూ కూడా అయ్యప్ప మాలధారి ధరించి పాతూరులో సుబ్రహ్మణ్య స్వామి గుడిలో మన 2024లో బొలిసలమ్మ గుడి ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారు, అలాగే కర్రీ జయప్రకాష్ గారు యొక్క సహకారంతో బొలిసలమ్మ గుడి ఆలయం వద్ద కొత్తగా మాలలో ధరించినటువంటి మిత్రులందరూ కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం, అలాగే పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పట్నాల రాంపండు గారు మన మహంకాళమ్మ ఉత్సవాల్లో లడ్డూ ప్రసాదాన్ని పాడడం జరిగింది. ఆ ప్రసాదాన్ని ఈరోజు ఆయన కూడా బొలిసలమ్మ తల్లి ఇష్ట భక్తులైన ఆయన ఈరోజు ఆ ప్రసాదాన్ని బొలిసలమ్మ గుడి సన్నిధిలో భక్తులందరికీ కూడా ప్రసాదం అందజేయాలని ఉద్దేశంతో ఆయన కూడా ఈరోజు ఇక్కడ పెట్టడం, అలాగే మరో మిత్రులు పాతూరుకి చెందినటువంటి ట్రావెల్స్ భాస్కర్ కూడా లడ్డూని పాడి వాళ్ళు కూడా ప్రసాదాన్ని వితరణ చేయడం జరిగింది. మన తాడేపల్లిగూడెం గ్రామదేవత మన ఇలవేలిపోయినటువంటి శ్రీ బొలిసలమ్మ అమ్మవారి ప్రతి వారం శుక్రవారంలో భాగంగా ఈరోజు గొప్ప అన్నదానం జరుగుతున్నది. అందులోనూ ఈరోజు చక్కటి మాలధారణ వేసుకున్న అయ్యప్ప భక్తులు వేసుకుని ఇక్కడే ఈరోజు అన్నదానానికి సంకల్పించి ఈ ఇంత బృహత్తర కార్యక్రమాన్ని అన్నదానానికి వారందరూ కూడా సహకరించడం చాలా గొప్ప విశేషం. అలాగే మన అంజుబాబు ఆధ్వర్యంలో చక్కగా నిర్వహిస్తున్నటువంటి అన్నదానాలకు ప్రతి ఒక్కరూ కూడా నేనున్నానంటూ ముందుకు రావడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా అయినంపూడి శ్రీదేవి ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమె స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి విచ్చేసి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అధ్యక్షురాలతో పాటు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, రామగండి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీదేవి మహంకాళి అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకొని ఉదయం విశేష పూజలు నిర్వహించారు.
ఆలయ ధర్మకర్త ఎగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఎగ్గిన నాగబాబు మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. మన తాడేపల్లిగూడెం పట్టణం ఏలూరు కాలువగట్టును వేయించేసి ఉన్న శ్రీ దేవి మహంకాళ అమ్మవారి ఆలయం వద్ద ప్రతి గురువారం శుక్రవారం ప్రత్యేక పూజలు, ప్రతిరోజు కూడా నిత్య ధూపదీప నైవేద్యాలతో ఎంతో వైభవంగా ఇక్కడ ఆలయం 365 రోజులు కూడా జరిపించడం జరుగుతుంది. ఏదైతే ఈ సంవత్సరం దేవి మహంకాళ అమ్మవారి 45వ జాతర మహోత్సవాలు ఈ నెల 13వ తేదీ మొదలై 22వ తేదీ వరకు, అంటే 10 రోజుల పాటు ఏదైతే మనం ఒక చక్కని ప్రణాళిక ద్వారా అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఆలోచన చేసాము. ఆలోచనకు తగ్గట్టుగా పెద్ద ఎత్తున రాజకీయాలకి అతీతంగా అందరూ రాజకీయ నాయకులు అలాగే భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి ఈ కార్యక్రమాలని 10 రోజుల పాటు జరిగిన కార్యక్రమాలను జయప్రదం చేయడం, అలాగే ఈ కార్యక్రమాల నిర్వహణలో విరాళాలు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి దాతలకు కానీ, ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిపించినటువంటి నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులకు కానీ ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, తాడేపల్లిగూడెం నియోజకవర్గం నాయబ్రాహ్మణ సేవా సంఘం భవనంలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనాపల్లి కాశీ ఆధ్వర్యంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి భారతరత్న కర్పూరి ఠాకూర్ జయంతి వేడుకలను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని కర్పూరి ఠాకూర్కి నివాళులు అర్పించారు. బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన బహుజన నాయకుడన్నారు. జీవితమంతా సామాజిక న్యాయం కోసం పోరాడారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కులాల జేఏసీ అధ్యక్షురాలు లంకా వెంకటేశ్వరరావు, నాయబ్రాహ్మణ సేవా సంఘం పట్టణ అధ్యక్షులు మురళీకృష్ణ, జనసేన పట్టణ నాయకులు పాల్గొన్నారు. నేను ఫస్ట్ టైం అనమాట ఇదేంటో నా కర్పూర్ ఠాకూర్ గారు అంటే ఎవరో తెలియదు, నిజమే మాట్లాడుకోవాలి. మీ వల్ల నాకు ఆయన గురించి తెలిసింది. రాజకీయాల్లో ఎలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే ఈ దేశం ఎక్కడికో వెళ్తుంది, ఎవరు ఏం చేయవలసిన అవసరం లేదు. ఈ దేశం లంచగొండతనంతో నలిగిపోతూ ఉంది చెప్పాలంటే. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఆ రోజుల్లో 2 సార్లు ముఖ్యమంత్రి చేసి సొంత ఇల్లు లేక ముఖ్యమంత్రి చేసినప్పుడు కూడా ఆయన వృత్తిని వదలకుండా షాపుకి వెళ్ళి ఆయన పనిచేశారంటే మరి అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చాలా మంది నాయకుల గురించి మనకు తెలుసు, నిజాయితీ కూడా నాయకులు చాలా మంది ఉన్నారు. ఎలాంటి వ్యక్తుల గురించి తెలుసుకోవడం, ఆయనకి ఈ రోజు భారతరత్న ఇవ్వడం చాలా గర్వింపు తగ్గ విషయం. ఎందుకంటే ఎక్కడ వెనుకబడిన కులం అనే దానికంటే కూడా గుణంలో ముఖ్యం ఉండాలి. ఏ కులంలో పుట్టినా సరే గుణంలో కూడా నీతైన వాడుగా మన లెక్క. ఉన్నత కులాల్లో పుట్టి చెడ్డ పనులు చేసేవాడి కంటే తక్కువ కులంలో పుట్టి దేశం కోసం బాగుపడిన వ్యక్తిని సరసమని ఇలాగే మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం. ఏ కులంలో పుట్టేవాడిన దానికంటే ఉన్న కులంతో పాటు సాటి కులాలను ప్రేమించాలి, అందరినీ గౌరవించాలి, అందరినీ కలుపుకెళ్ళడమే మనం చేయవలసింది. సమాజంలో అందరినీ కలవాలి, ఎక్కడ కూడా ఎలాంటి తారతమ్యం లేకుండా ఏ కులమైన ఒకటే, ఎవరి కోసం ఎర్ర రక్తం వస్తుంది, ఏ ఒంటి మీద నిలిపినా మట్టి వస్తుంది తప్ప అక్కడ ఏమి రాదు. మనం కలిసిది కూడా మట్టిలోని విషయాన్ని తెలుసుకుని మనం సామాజిక పరంగా అందరినీ కలుపుకెళ్ళవలసిన అవసరం ఉంది. ఇలాంటి మహానుభావుల యొక్క చరిత్రని ఎప్పుడు కూడా నేను మర్చిపోను. ఎందుకంటే ఉంటా ఇల్లు లేకుండా 2 సార్లు ముఖ్యమంత్రి చేసింది ఆదర్శంగా తీసుకోపోతే ఇంక మరి ఎవరిని తీసుకుంటామని అడుగుతా ఉన్నా. మరి అలాంటి వ్యక్తికి ఇవాళ ఇవ్వడం అనేది ఆయనకి గర్వకారణం కాదు, ఈ దేశానికి గర్వకారణం. ఈ దేశం గుర్తించినందుకు, భారతదేశంలో ఇలాంటి వ్యక్తులు పుట్టారని తెలియజేసినందుకు చాలా గర్వకారణంగా ఉంది. అందులో రాజకీయాల్లో ఉండాలంటే సిగ్గుపడే పరిస్థితి ఇవాళ. ఏంటంటే ప్రతి దాంట్లో లంచం, అసలు మొత్తం సమాజమే లంచమయంగా తయారైపోయింది. ఓటు వేయించుకునే దగ్గర నుంచి మళ్ళీ మనం దిగుబడిదాకా లంచాలతోనే మన బతుకు వెళ్ళిపోతుంది. అలాంటి సమయంలో ఇలాంటి వ్యక్తుల గురించి స్మరించుకుంటే కొంతైనా రాజకీయ నాయకులు మారి ఇలాంటి వ్యక్తులు కూడా రాజకీయాల్లో ఉన్నారు. అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వ్యక్తులు కూడా రాజకీయాల్లో ఉన్నారు. నిజాయితీ అని చెప్పాలంటే మరి అలాంటి ఇవాళ అదే హోందాతనాన్ని పునిపుచ్చుకుని సొంత డబ్బుని ఇవాళ మా పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రం కోసం మరి ఆయన సొంత డబ్బును ఖర్చు పెట్టిన వ్యక్తులు ఎవరు లేరు ఇవాళ వరకు ఈ ఆంధ్ర రాష్ట్రంలో. మరి ఆయన ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అనేది కాదు మనకు కావాల్సింది. ఆయన నేను గెలిచాను, ఈ రాష్ట్రానికి ఏదో చేయాలని చెప్పి ఏదైతే పంచాయతీరాజ్ శాఖను తీసుకుని ప్రతి పల్లెటూరులోనూ అస్తవ్యస్తమైన మరి వ్యవస్థను మళ్ళీ ఈ రోజు తీసుకొచ్చి గాడిలో పెట్టి బాధ్యతను తీసుకున్న వ్యక్తి. మరి ఇలాంటి వ్యక్తుల వల్ల రాజకీయాలకి గౌరవం. ఇవాళ జయప్రకాష్ నారాయణ గారు, చంద్రశేఖర్, బిజు పట్నాయక్ చాలా పెద్ద వాళ్ళు, వీళ్ళందరూ ఆయన ప్రమోట్ చేశారు.
అలాగే ఆయన కూడా అంతే కమిట్మెంట్తో అంతే నిజాయితీతో ఆ సమాజం కోసం సోషలిస్ట్ పార్టీ కోసం పోరాటం చేశాడు. అంటే తన శక్తి ఎంత ఉందో తను ప్రమోట్ చేసిన కూడా ఒక గొప్ప విషయాన్ని కూడా మనం అంగీకరించాలి. అయితే జయప్రకాష్ నారాయణ అంత మనిషి బీహార్ రాష్ట్రానికి నా వారసుడు కర్పూరి ఠాగూర్ అంటాడు. సత్యేంద్ర నారాయణ సిన్హా లాంటి వాడు పోరాటం చేస్తున్నప్పుడు ఆయన పదవి నుంచి దింపాలనుకుంటే అతనికి అన్యాయం జరిగితే నాకు జరిగినట్టే నా వారసుడు కర్పూరి ఠాగూర్ అని జయప్రకాష్ నారాయణ ప్రకటిస్తాడు. మరి ఆ స్థాయికి ఎదగాలంటే వీళ్ళు ఎంత సపోర్ట్ చేస్తే అవుతుంది. కాబట్టి వాడు ఒక నాయకుడు రాణించాలంటే అందరూ అంగీకరించేప్పుడే నాయకుడు అవుతాడు. అంటే అన్ని వర్గాన్ని ఆకర్షించేటువంటి గుణం కావాలి, ఇంక్లూడింగ్ ఓసీలు, అగ్రవర్ణాలు, చిన్న వర్ణాలు అన్ని కూడా కలిసి రైట్ పర్సన్ చెప్పి అనుకున్నప్పుడు మాత్రమే నాయకుడిగా రాణిస్తాడు తప్ప కేవలం ఒక కులం ముద్రతోనో లేదా కొద్ది మంది ఉన్నటువంటి సమూహంతోనో ఎవరు కూడా నాయకుడు కాలేరు. ఇటువంటి పరిస్థితిని గమనించాలి. అంచేత అన్ని వర్గాలు కలిసి ముందుకెళ్తేనే కానీ ఏదైనా మనం సాధ్యం అవుతుంది. ఇవాళ కర్పూరి ఠాగూర్ స్ఫూర్తిని ముఖ్యంగా నిజాయితీ విషయంలోనూ, నిబద్ధత విషయంలోనూ, క్రమశిక్షణ విషయంలోనూ తీసుకోవాలి. ఆ రోజుల్లోనే మద్యపానాన్ని నిషేధించాడు. ఆయన 78-79 ప్రాంతాల్లో మద్యపానం నిషేధించాడు. మహిళలకు రిజర్వేషన్లు భారతదేశంలో, బీసీలకు రిజర్వేషన్లు భారతదేశంలో, ఇవన్నీ కల్పించి భారతదేశానికి మొత్తం ముఖచిత్రం మారడానికి కారణమైనటువంటి కర్పూరి ఠాగూర్ గురించి ఈ 2 మాటలు ముఖ్యంగా పెద్దల సమక్షంలో మాట్లాడే అవకాశం ఇచ్చేటువంటి వేదిక బాధ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్వతంత్ర ఉద్యమంలో పోరాడి ఆయన జైలుకి వెళ్ళి 28 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి సోషలిస్ట్ పార్టీలో మరి ఆయన ఏదైతే ప్రజల్లో మమేకమై ప్రజల సమస్యల కోసం ఉద్యమ పోరాటాలు చేసి ముఖ్యమంత్రిగా 2 సార్లు చేయడం జరిగింది. అదే కాకుండా మరి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చేరి ఏదైతే బీసీ రిజర్వేషన్లో ఆ రోజున మండల కమిషన్ లో 27% రిజర్వేషన్ తెచ్చిన ఘనత ఆ రోజు మన కర్పూర్ ఠాగూర్ గారిది. కర్పూర్ ఠాగూర్ గారు ఒక నాయి బ్రాహ్మణ కులానికి చెంది సెలూన్ షాపులు చేస్తూ ఈ ప్రజలతోటి మరి ఏదైతే ఈ సహాయక సహకారాలు అందిస్తూ ఒక రాజకీయంగా మరి అక్కడ ఎదిగి ఈ రోజు ముఖ్యమంత్రి అవడం, అదే కాకుండా నీతి నిజాయితీతోటి ఏ భావజాలాలు ఉండాలనుకుంటారో రాజకీయ నాయకులకి ఆ భావజాలాలు ఉంది. మరి ఆ రోజుల్లో మరి ఇల్లు కూడా లేకుండా సరైన వేరే ఎక్కడైనా మీటింగ్లకు వెళ్ళాలంటే కోర్టు కూడా లేకుండా ఇబ్బందికర విషయంలో ఉన్నప్పుడు కూడా మరి ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఎన్నైనా సంపాదించుకునే అవకాశాలు ఉన్నా కూడా మరి అవకాశాలు అటువంటి తీసుకోకుండా ఆయన పనిచేసుకున్న వ్యక్తి మరి కర్పూరి ఠాగూర్. న్యూఢిల్లీలో ఈ నెల 26వ తేదీన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు మండలంలోని పెదతాడేపల్లి గ్రామ సర్పంచ్ పోతుల అన్నవరానికి ఆహ్వానం లభించింది. రాష్ట్రంలోని 25 మంది సర్పంచులలో ఆయన ఒకరిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు కూటమి నాయకులు అభినందనలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ జేఏసీ అధ్యక్షుల పట్నాల గణపతి దుర్గారావు సోదరుల ఆధ్వర్యంలో స్థానిక రామచంద్రరావుపేటలోని తమ నివాసం వద్ద బీహార్ మాజీ ముఖ్యమంత్రి భారతరత్న అవార్డు గ్రహీత కర్పూరి ఠాకూర్ జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ఎన్వీఆర్ ఎమర్జెన్సీ కేర్ ఆసుపత్రి సౌజన్యంలో డాక్టర్ నూకల దుర్గా, డాక్టర్ అగర్వాల్ ఆధ్వర్యంలో పేదలకు జనరల్ వైద్యం, నేత్ర వైద్య సేవలందించారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ అధ్యక్షులు పట్నాల గణపతి, గౌరవ అధ్యక్షులు పిప్పళ్ల ప్రసాద్, మల్లువలస సత్యనారాయణ, ఉపాధ్యక్షులు వడ్డాది కృష్ణ, మల్లువలస అప్పారావు, ప్రధాన కార్యదర్శి తుంపాల్ శ్రీను, ప్రచార కార్యదర్శి కొండేటి పోసిబాబు, ఆర్గనైజింగ్ కార్యక్రమం జి ప్రభాకర్, జిల్లా నాయి బ్రాహ్మణ జేఏసీ యూత్ అధ్యక్షులు కోడూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పెరిఫరీ ఏరియాస్లో మెడికల్ క్యాంప్స్ అనేవి చాలా అవసరం. ఎందుకంటే సిటీస్లో ఉన్న వాళ్ళు యూజువల్లీ 6 నెలలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్తారు, హెల్త్ చెకప్స్ చేయించుకుంటారు. కానీ పెరిఫరీ ఏరియాస్ అంటే మన ఈ రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి ఎంతో ప్రాబ్లం వస్తే కానీ హాస్పిటల్స్ ఇలాంటి మెడికల్ క్యాంప్స్ అంటే ఈ సెల్ఫ్లెస్ మోటివ్కి వాళ్ళని అభినందిస్తూ ఎన్నో పెట్టాలి. ఎందుకంటే చాలా న్యూ ఆన్సెట్ డయాబెటీస్ కానీ బీపీ ఉన్న అది డిటెక్ట్ అవ్వడం కానీ ఇవన్నీ మనకి మోస్ట్లీ మెడికల్ క్యాంప్స్లోనే జరుగుతూ ఉంటుంది అన్నమాట నేను చూసినంత వరకు. సో ఇలాంటి మెడికల్ క్యాంప్స్ ఎన్నో పెట్టాలి అని నేను కోరుకుంటూ నన్ను ఇన్వైట్ చేసినందుకు నేను చాలా హ్యాపీ, చాలా థ్యాంక్స్ అండి. కర్పూర్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఇవాళ మెడికల్ క్యాంపు అలాగే ఐ క్యాంపు కూడా నిర్వహించబడింది. దాదాపు ఇది 101 సంవత్సరం కర్పూర్ ఠాగూర్ గారి జయంతి. ఆయన కోసం చాలా కొనియాడాలి. ఎందుకంటే కర్పూర్ ఠాగూర్ కాదు, జననాయక్
జననాయక్ అని పిలుస్తారు ఆ స్వామిని. ఎందుకంటే ఇవాళ దేశ చరిత్రలో ఈ రిజర్వేషన్ వర్తింపజేస్తున్నారంటే బీహార్లో 27% మొట్టమొదటిగా అక్కడే రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అంతేకాకుండా సామాన్య నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా చేస్తూ 2 జతల బట్టలతో అసెంబ్లీకి సైకిల్ మీద వెళుతూ ఏ రాజధానికి వెళ్ళాలంటే ట్రైన్ మీద వెళ్ళేవాడు ఆ స్వామి. అటువంటి వ్యక్తి ఈ కార్యక్రమం మనం చేయటం, అలాగే ఈరోజు తాడేపల్లిగూడలో హై క్యాంప్ కానీ జనరల్ క్యాంప్ కానీ నిర్వహించడం, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి నాయబ్రాహ్మణులంతా కూడా పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది. అలాగే మా ప్రియమిత్రులు తాడేపల్లిగూడెం మండలం నూకల బుల్లిగారమ్మ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం మాకు సంతోషంగా ఉంది. స్థానిక జువ్వలపాలెం రోడ్డులోని శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం శ్రీచక్రానికి విశేష పాలాభిషేకం, కుంకుమ పూజ నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మానేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. మధ్యాహ్నం గ్రంథి సత్యనారాయణ దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు కమిటీ సభ్యులు సేవలందించారు. లలితాదేవి దేవాలయం నందు ఈ రోజుని మమ్మల్ని అన్నదానానికి కర్తలుగా ఉండమని కమిటీ వారు కోరటం ఈరోజు వస్తాం జరిగింది. గత దేవాలయం స్టార్ట్ అయిన కాడి నుంచి వస్తానే ఉన్నాము, వారి అడుగుతానున్నారు, మేము చూస్తూనే ఉంటున్నాము. ఈ రోజుకి ఆ కార్యక్రమం జరిగిందని సభాముఖంగా వాళ్ళకి ఆ కమిటీ వారందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాము. ఈ దేవాలయాన్ని మామూలే కాదండి, ఎప్పుడో మానేపల్లి హనుమంత లక్ష్మణరావు గారు, అలాగే మన గంధిముత్యం గారు, అలాగే పొన్నగంటి సుబ్బారావు గారు, వీళ్ళందరూ కూడా మోటమరి వెంకటేశ్వర్లు గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో 7 గుళ్ళు కడదామని చెప్పి 5 గుళ్ళు కడదామని చెప్పేసి ఇక్కడ అంటాం. కార్యక్రమంలో అది మరుగున పడతాం. తర్వాత వారి కుమారుల చేత ఈ కార్యక్రమం చేయటం జరగటం సరదా. అందులోనూ అమ్మలకన్న అమ్మ లలితాదేవి దేవాలయం అంటే చాలా పవిత్రత. ఆ దానికోసమనే ఇదివరకు దేవాలయం అనేది ఆగింది అని చెప్పేసి వారికి ఏమన్నా నేను అనుకుంటున్నాను. అలాగే అమ్మవారు దయాదక్షిణలు అందరి మీద కూడా తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న అందరి కూడా అమ్మవారు అష్టైశ్వర ఆరోగ్యాలు ఇవ్వాలని, వారికి అలా కలగజేయాలని. శ్రీ లలితాదేవి ఆలయం నందు 146వ వారం గంధి సత్యనారాయణ గారు అన్నదాత కింద ఉన్నారు. మాకు అన్నదానాన్ని ఇతనికి సమర్పించి ఉన్నారు. వారిని, వారి కుటుంబాన్ని అమ్మవారు ఎల్లవేళలా కాపాడాలని, ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాగే ఎన్నో కార్యక్రమాలు ఆయన చేతుల మీద జరగాలని కూడా కోరుకుంటున్నాం. అలాగే ఈ అన్నదానానికి ఎవరైనా సమర్పించిన వాళ్ళు, ₹1,00,000 సమర్పించిన వాళ్ళకి అన్నదానశాలలో వాళ్ళ ఫోటోలు పెట్టి సంవత్సరంలో ఒక రోజు ఆయన కోరిన రోజున మేము అన్నదానం చేస్తాం. అదేవిధంగా వారానికి ఒక రోజు పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఉద్యోగాలు ఏమైనా వస్తే ఎక్కువగా మంది లలితాదేవి అమ్మవారికి ఉద్యోగాలు వచ్చినాయని వచ్చి చేసుకుంటున్నారు. వారానికి కట్టి డబ్బులు అలాగే కట్టాలని అనుకున్న వాళ్ళు ₹6,000 సమర్పించి కమిటీ వారిని సమర్పించి చేయవలసిందిగా కోరుతున్నాం. ఏరియా ఆసుపత్రి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమకు 5 నెలల జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి మందలాపర్తి హరీష్ డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కావాలంటూ ఏరియా ఆసుపత్రి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు శుక్రవారం ధర్నా చేశారు. మందలపర్తి హరీష్ మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేస్తున్న ధర్నాకు ఏఐటీయూసీ మద్దతునిస్తుందన్నారు. ఏఐటీయూసీ ఏరియా కమిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కె లక్ష్మీనారాయణ, ఏరియా కమిటీ అధ్యక్షులు ఓయు రాజు తదితరులు మాట్లాడారు. ఐదు నెలలుగా పారిశుద్ధ్య సిబ్బందికి, గత 3 నెలలుగా సెక్యూరిటీ సిబ్బందికి జీతాలు లేకుండా దాదాపు 40 నెలలు పైబడి పిఎఫ్ బకాయిలు క్లియర్ చేయకుండా కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్న ఈ మొండి వైఖరికి నిరసనగా ఈరోజు తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఈ సమస్య ఇక్కడ ఒకచోటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఉంది. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా మేము అందరితోటి సంప్రదించి ఏలూరు జిల్లాలో అప్పుడే ఆల్రెడీ కార్మికులు సమ్మెకు దిగారు. దీని మీద రాష్ట్ర కమిటీతో రాష్ట్ర స్థాయిలో చర్చించి
రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి అవసరమైతే సమ్మెకు దిగడానికి కూడా వెనకాడమని, కార్మికుల హక్కులు పూర్తిగా సాధించే వరకు ఏఐటీసీ వాళ్ళకి అండగా నిలబడుతుందని ఏఐటీసీ ఏరియా కమిటీ తరఫున వారికి నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే జరగబోయే పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్లో శానిటేషన్ సిబ్బందికి మరియు సెక్యూరిటీ సిబ్బందికి, శానిటేషన్ సిబ్బందికి అయితే కనుక 5వ నెల వచ్చిందండి. ఈ జనవరి నిండిపోతే 5 నెలల జీతాలు ఇవ్వట్లా. 42-43 నెలల పిఎఫ్ ఈఎస్ఐ బకాయిలు ఉన్నాయి. ఈ విషయానికి దాదాపుగా మేము సంవత్సరం నుంచి దీని గురించి పోరాడుతున్నామండి. మేము వినతపత్రం ఏమైనా అధికారి కానీ పొలిటీషియన్ కానీ ఎవరు లేరు. మన ఎమ్మెల్యే గారు స్పందించారు, వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడారు. కలెక్టర్ గారు కూడా ఉపశమనంగా ఏదో చేశారు, కానీ మా ప్రాబ్లం అయితే పూర్తిగా అయితే సాల్వ్ అవ్వలేదు. మేము ఎన్ని రోజుల నుంచి ఎన్నిసార్లు వినతపత్రాలు ఇచ్చినా స్పందించని ఈ ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మా ఆకలి బాధలు తీర్చండి. మా వర్కర్లకి 5 నెలల జీతాలంటే ఎలా బతకాలో ప్రజలు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలని అభ్యర్థిస్తున్నాం. మరియు ఇలాగే కొనసాగితే మేము సమ్మెలోకి దిగుతాకి నిర్ణయించుకున్నాం. ఆల్రెడీ ఏలూరు జిల్లా మొత్తం ఈ జోన్లో ఉన్న వాళ్ళు అందరూ సమ్మెలోకి దిగారు. మేము కూడా సమ్మెలోకి దిగుతామని ఈ ముఖంగా విన్నవించుకుంటున్నాం. తాడేపల్లిగూడెంలోని 5వ వార్డులో గల దివ్యాంగుల పాఠశాలలో తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ జోన్ చైర్పర్సన్ పెరిచెర్ల మురళీకృష్ణరాజు సౌజన్యంతో జాతీయ బాలికల దినోత్సవానికి నిర్వహించారు. విద్యార్థులకు స్నాక్స్ అందజేశారు. మహిళా పోలీసు సిహెచ్ ప్రశాంతి, డైమండ్ లయన్స్ క్లబ్ సభ్యులు ఎర్ర ఆంజనేయ స్వామి, ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలయేశ్వరయ్య, ఎం చంద్రకుమారి తదితరులు పాల్గొన్నారు. మరి జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మనం అందరం కూడా ఈ బాలికల్ని అభినందించాలి. ఎందుకంటే గతంలో లాగా 10th క్లాస్ రాగానే చాలామంది ఇళ్లలో ఆడపిల్లల్ని చదివించడం ఆపేస్తారు. మరి ఆ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉండేది. అదేవిధంగా బాల్య వివాహాలు కూడా ఒక ఏజ్ రాకుండా వివాహాలు కూడా చేసి వారిని మరి అత్తోరింటికి పంపించే బాధ్యత అయిపోయిందని చాలా కాలంగా చాలా కుటుంబాల్లో జరిగిన విషయం ఇది. మరి జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ చెప్పదలుచుకున్నది, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకలాగే చూడాలి, వివక్షత లేకుండా. అదేవిధంగా ఆడపిల్లల్ని బాగా చదివించినట్లయితే మెచ్చుకుంటున్నా కూడా వారి కాళ్ళపై వాళ్ళు నిలబడే శక్తిని వాళ్ళకి అందించిన వారు అవుతాం. తప్పనిసరిగా అమ్మాయికి అవకాశం ఉన్నంత వరకు చదివించడానికి కృషి చేయండి. అదేవిధంగా ఈ బాలికల్ని ఇందాక మేడం గారు చెప్పినట్టు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. జనవరి 24వ తేదీ ప్రతి సంవత్సరం కూడా జాతీయ బాలికల దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటామండి. ఎందుకంటే ఆడపిల్లకు కూడా మగపిల్లవాడితో మనకి రాజ్యాంగం ప్రకారం అందరికీ కూడా ప్రాథమిక హక్కుగా చదువుకోవడం అనేది చాలా ప్రాథమిక హక్కుగా అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా మనకి ఎస్టాబ్లిష్ అయింది. సో ఆడపిల్లలనైనా మగపిల్లలనైనా వితౌట్ ఎనీ పార్షియాలిటీ అనేది ఏ లింగ వివక్ష లేకుండా వాళ్ళని మంచిగా అవకాశాలు కల్పించి వాళ్ళని సొసైటీలో అభివృద్ధి పదంలోకి నడిపించాలనేది జాతీయ బాలికల దినోత్సవం యొక్క థీమ్ అండి. సో దీని ప్రకారం ప్రతి ఇంట్లోనూ ప్రతి కుటుంబంలోనూ కూడా పెద్దలను పేరెంట్స్ అయిన వాళ్ళు వాళ్ళ కడుపులో ఉన్న బిడ్డ ఆడపిల్లైనా మగపిల్లడైనా వాళ్ళ పట్ల ఏ వివక్ష చూపించకుండా వాళ్ళకి సరైన అవకాశాలు అనేది కల్పించడం వల్ల మంచిగా వాళ్ళ ఉన్నత విద్య అనేది అందించడం వల్ల అన్ని వాళ్ళకి బాధ్యతలు అనేవి నిర్వర్తించడం పట్ల దానివల్ల పిల్లలు కూడా వాళ్ళు సమాజంలో మంచి ఉన్నతమైన వాళ్ళ పౌరులుగా తీర్చిదిద్దాలనేది బాలికలకు కూడా హక్కు ఉన్నది. కాబట్టి వాళ్ళని బాల్య వివాహాలు చెప్పి లేకపోతే బాల కార్మికుల వైపు కాకుండా వాళ్ళని మంచిగా ఉన్నతంగా చదివించుకోవాలనేది బాలికల జాతీయ బాలికల దినోత్సవం యొక్క థీమ్ అండి. తాడేపల్లిగూడెం రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల అసోసియేషన్ భవనం నందు సంఘ అధ్యక్షులు హరికుమార్ అధ్యక్షతన శుక్రవారం కార్యవర్గ సమావేశం జరిగింది. తాడేపల్లిగూడెం సబ్ ట్రెజరీ పరిధిలో 3000 మంది పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్దారులు ఉండగా ఇప్పటి వరకు 1500 మంది మాత్రమే జీవన ప్రమాణ పత్రాలు దాఖలు చేసిందన్నారని తెలిపారు. ఫిబ్రవరి నెలాఖరు లోపల ఆన్లైన్ చేసుకోవాలన్నారు. అనారోగ్యంతో మంచం దిగి రాలేని వారు ఉంటే సంఘ కార్యాలయానికి తెలియజేస్తే ఇంటికొచ్చి ఆన్లైన్ చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు
దాసం నాగేశ్వరరావు, బాలకృష్ణ, వైవి సత్యనారాయణమూర్తి, గలికపాటి సుబ్రహ్మణ్య శర్మ, ముస్తఫా, అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు. భీమడోలు మండలం వ్యాప్తంగా పొగమంచు అలుముకుంది. శుక్రవారం ఉదయం 8 గంటలు దాటిన అనంతరం కూడా ఎంఎంపురం మార్గంలో పొగమంచు దట్టంగా కురిసింది. తెల్లవారుజాము 4 గంటల నుంచి కురుస్తున్న పొగమంచు దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను అలరించాయి. పొగమంచు కారణంగా ఉదయం విద్యార్థులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు మాజీ ఎంపీటీసీ పెంటపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు దాసరి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పెంటపాడు భవిత స్కూల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కేక్ కటింగ్ చేయించారు. అనంతరం బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నల్లిమిల్లి గోపిరెడ్డి, బి చిరంజీవి, చీపురపల్లి సాంబ, జగదీశ్వరరావు, సన్యాసరావు, రాంబాబు, సింహాద్రి, అయ్యప్ప, భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. లోకేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ యొక్క భవిత స్కూల్లోని మన దాసరి సతీష్ కుమార్ ఆధ్వర్యాన ఈ యొక్క పిల్లల కోసం చాలా మంచి కార్యక్రమం ఎంచుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మన దాసరి సతీష్ కుమార్ గారు, భాస్కర్ రావు, అయ్యప్ప, మొత్తం మన కార్యకర్తల చిరంజీవి, సింహాద్రి మొత్తం కార్యకర్తలు అందరూ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం, మన సతీష్ కుమార్ మంచి కార్యక్రమం ఎంచుకోవడం, ఈ యొక్క కార్యక్రమానికి చాలా ఇదిగా మన కార్యక్రమం బాగా చేసిన అందరూ కూడా నారా లోకేష్ గారి 43వ పుట్టినరోజు సందర్భంగా మరి తాత దగ్గర తానడుగా, తండ్రి దగ్గర తానడుగా మరి లోకేష్ బాబు గారు ఎదుగుతూ ప్రజలందరినీ ఆకట్టుకుంటున్నారు. మొన్న ఎలక్షన్ ముందు పాదయాత్రలో 3132 కిలోమీటర్ల పాదయాత్ర, సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలన్నీ స్వయంగా చూసి చలించి వాళ్ళ ప్రతి ఏ ఊరికి ఆ ఊరు చెప్పుని గ్రామాల్లో సమస్యలు ఒక వేదిక పెట్టి సమస్యలని తెలుసుకొని ఆ సమస్యలన్నీ ఇప్పుడు ఎలక్షన్లో నెగ్గిన తర్వాత ఒక్కొక్కటి చేసే దిశగా ప్రయాణిస్తున్నాడు. ఇవేరే మరి ఈరోజు కూడా దాహూద్లో చంద్రబాబు గారు, లోకేష్ గారు, అలాగే మన ఐటీ మినిస్టర్ మొత్తం అందరూ కలిపి దాహూద్ వెళ్ళి పెట్టుబడులకి ఆకర్షించే మన రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు వరుసగా వస్తున్నాయి. అది లోకేష్ గారు ఘనత. ఈ పెంటపాడు గ్రామంలోని దాసరి సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలోని మా నాయకుడి యొక్క కుమారుడు లోకేష్ బాబు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు భవ్య స్కూల్లోని కేక్ కటింగ్ పిల్లల యొక్క రిఫరెన్స్మెంట్స్ అవి పంచడం జరుగుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన పెంటపాడు గ్రామ కార్యకర్తలందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఇందులో సీనియర్ నాయకులు సతీష్ గారు, గోపిరెడ్డి గారు, భాస్కర్రావు గారు వగేరా, చిరంజీవి గారు, అయ్యప్ప గారు, పెద్దరాజు గారు, వీళ్ళందరూ పునాదిరాళ్ళు లాంటి వాళ్ళు, 83 నుంచి ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రతి కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయం చేసినందుకు ఎంతో సంతోషం, కంగ్రాచులేషన్. అయ్యప్ప మా యొక్క నాయకుడు ఇంకా అంచెలంచెలుగా ఎదిగి ప్రజల కష్టాలు తెలుసుకొని కష్టాలను పాల్పంచుకొని అందరూ ప్రజల సేవ చేయాలని మా నాయకుడు ఇంకా అంచెలంచెలుగా మంచి పదవులు చేయాలని కోరుకుంటున్నాం సార్. పెంటపాడు మండలం బి కొండేపాడులో శుక్రవారం ఏర్పాటు చేసిన పశు వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ కట్టా దానయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా పశు వైద్యులు క్రాంతి మాట్లాడుతూ
పశువులు వైద్యుల పట్ల రైతులు నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మర్రి విఘ్నేశ్వరరావు, వైద్య సిబ్బంది ప్రదీప్, రణధీర్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక 6-7 వార్డుల్లో జరుగుతున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలను తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన దోమల నివారణ చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శులు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.